హాయ్ టుడే మనము SQL లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే డేట్ ఫంక్షన్స్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డేట్ ఫంక్షన్స్ అనేవి దేనికి యూస్ చేస్తాము అంటే సిస్టంలో కరెంటు డేటు ఏది ఉంది, లేదంటే ఒక స్టూడెంట్ ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడు, అతడు ఇప్పటికీ జాయిన్ అయ్యి ఎన్ని రోజులు ఇక్కడ స్టే చేశాడు, లేదంటే ఈ మంత్లో లాస్ట్ డేటు ఏంటి, లేదంటే నేను ఒక 1 వీక్ తర్వాత రిమైనింగ్ ఫీజు పే చేస్తానన్న ఆ రోజు ఏ డేట్ వచ్చింది, ఇలా డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేసుకోవడం కోసం మనము SQLలో డేట్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, స్మాల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సిస్టంలో ప్రజెంటు డేటు ఎంత అని అడిగాను. సెలెక్ట్ సిస్డేట్ ఫ్రమ్ డ్యూయల్. సిస్టంలో ఉన్న కరెంటు డేట్ని డిస్ప్లే చేస్తుంది. ప్రజెంట్ డేట్ 15 నవంబర్ 24. సిస్డేట్ అనే ఫంక్షన్ ద్వారా ప్రజెంటు SQLలో ఉన్న డేట్ని ప్రింట్ చేస్తుంది. సో ఈ నెలకి 2 మంత్స్ని యాడ్ చేయమన్నా ఎలా వాడతామో చూడండి. సెలెక్ట్ సిస్డేట్ యాడ్ అండర్స్కోర్ మంత్స్. సిస్డేట్కి 2 మంత్స్ని యాడ్ చేయమన్నా, సో యాడ్ అండర్స్కోర్ మంత్స్ అనే ఫంక్షన్ ద్వారా మనము సిస్టమ్ డేట్కి 2 మంత్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ డేట్ 15 నవంబర్ 24. సో 2 మంత్స్ని యాడ్ చేసిన తర్వాత 15 జాన్ 25 అనే డేటు డిస్ప్లే అయ్యింది. ఈ విధంగా మనము మనకి నచ్చిన అన్ని మంత్స్ని యాడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఆర్గనైజేషన్లో నవంబర్లో జాయిన్ అయ్యారు, కానీ అక్టోబర్లో జాయిన్ అయినట్టు నాకు సిస్టంలో డిస్ప్లే అవ్వాలి. అప్పుడు ఎలా రాస్తామో చూడండి. సెలెక్ట్ సిస్డేట్ కామా యాడ్ అండర్స్కోర్ మంత్స్ సిస్డేట్ కామా -1 ఫ్రమ్ డ్యూయల్ అన్న. ఇక్కడ నవంబర్ ప్రజెంట్ డేట్, 1 మంత్ని లెస్ చేస్తే అక్టోబర్ అనే మంత్ డిస్ప్లే అయ్యింది. యాడ్ అండర్స్కోర్ మంత్స్ ద్వారా మనము మంత్స్ని యాడ్ చేయొచ్చు, లేదంటే లెస్ అనేది చెయ్యవచ్చు. ఇప్పుడు నా వద్ద ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఏంటి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో కొన్ని బ్యాచెస్ రన్ అవుతున్నాయి. B1, B2, B3, B4, B5, B6, B7. ఇక్కడ కొన్ని బ్యాచెస్ మాత్రమే కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఎండ్ డేట్ కనుక లేనట్లయితే ఆ బ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనేసి మీనింగ్. ఇప్పుడు నా మీనింగ్ ఏంటి అంటే, ఎవరికైతే బ్యాచ్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి 3 మంత్స్ తర్వాత సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాను అని చెప్పాను. సో దానికోసం ఒక క్వరీ జనరేట్ చేయాలి. సెలెక్ట్ బి కోడ్ అంటే బ్యాచ్ కోడ్, సి కోడ్ కోర్స్ కోడ్. ఏం డిస్ప్లే అవ్వాలి? ఎండ్ డేట్ కామా యాడ్ అండర్స్కోర్ months
ఏ డేట్కి ఎండ్ డేట్కి ఎన్ని మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తానన్నా. అలియాజ్ నేమ్, సర్టిఫికేట్, ఇష్యూ, డేట్ అనేసి అలియాజ్ నేమ్ పెట్టా. ఫ్రమ్ ఎవరికి, బ్యాచెస్ అనే టేబుల్ అందులోంచి ఎవరికి, వేర్ ఎండ్ డేట్ ఈస్ నాట్ నల్, నల్ ఉండకూడదు అని చెప్పాను. అంటే ఎవరికైతే ఎండ్ డేట్లో నాట్ నల్ ఉండదో వాళ్ళకి 3 మంత్స్ తర్వాత సర్టిఫికేటు ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాను. ఎంటర్. ఇక్కడ ఎండ్ డేట్ వచ్చి ఫెబ్, సర్టిఫికేట్ ఇష్యూ చేసే డేటు మే. అంటే ఏ బ్యాచ్కి అయితే కోర్సు కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి 3 మంత్స్ తర్వాత నేను సర్టిఫికేట్ అనేది ఇస్తాను అనేసి చెప్పాను. సో ఈ విధంగా మనము యాడ్ అండర్ స్కోర్ మంత్స్ ద్వారా మనము ఆ మంత్స్కి కొన్ని మంత్స్ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బ్యాచెస్ అనే ఒక టేబుల్ ఉంది. వాళ్ళల్లో ఈ B6 B7 అంటే ఎవరికైతే బ్యాచ్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి స్టార్టింగ్ డేట్ని 1 మంత్ ముందుకి జరపమని చెప్పాను. సో ఎలా రాస్తామో చూడండి. సెలెక్ట్, ఏం డిస్ప్లే అవ్వాలి నాకు, బ్యాచ్ కోడ్, అదేవిధంగా కోర్స్ కోడ్, తర్వాత ఎస్టీ డేట్ అంటే స్టార్టింగ్ డేట్, యాడ్ అండ్ స్కోర్, మంత్స్ దేనికి, 6 డేట్కి ఎన్ని మంత్స్ ముందుకు జరపాలి, 1 మంత్ -1 ఫ్రమ్ ఏ టేబుల్, బ్యాచెస్, వేర్ ఎవరికి, ఈఎన్ డేట్ ఈస్ నల్, ఎండ్ డేట్ ఎవరికైతే నల్ అనుందో వాళ్ళకి 1 మంత్ ముందుగా జాయిన్ అయినట్టు కావాలి అన్న. ఇక్కడ ఎండ్ డేట్లో ఈఎన్ఏ పడిందండి, స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈఎన్డి డేట్, ఎంటర్. ఇక్కడ స్టార్టింగ్ డేట్ జూలై అని ఉంది, ఇక్కడ అక్టోబర్ అనేసి వచ్చింది. అంటే ఇక్కడ ఎవరైతే స్టార్ట్ అయ్యారో ఆ డేట్కి 1 మంత్ ముందుగా బిగించేమన్నా, ఎవరికి, బ్యాచ్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి. సో ఈ విధంగా మనము ఇక్కడ మంత్స్ని యాడ్ చెయ్యవచ్చు, లేదంటే లెస్ చెయ్యవచ్చు. ఇక్కడ నాకు బ్యాచెస్ అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ అండి, బ్యాచెస్. ఇక్కడ స్టార్టింగ్ డేట్ జనవరి, ఎండింగ్ డేట్ ఫిబ్రవరి. ఇతడు ఈ ఆర్గనైజేషన్లో ఎన్ని మంత్స్ ఉన్నాడు అనేసి అడిగాను. అప్పుడు మనము ఎన్ని మంత్స్ ఇక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అంటే మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. చూడండి, సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, బ్యాచ్ కోడ్, తర్వాత కోర్స్ కోడ్, ఎస్టీ డేట్ అంటే స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్, కామా ఎన్ని మంత్సో తెలుసుకోవడం కోసం మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్ అనే ఫంక్షన్ వాడతాం. ఎలా వస్తుందండి, ఎండ్ డేట్లోంచి స్టార్టింగ్ డేట్ని తీసేస్తే మనకి ఎన్ని మంత్స్ ఉన్నాడో వస్తుంది. అలియాజ్ నేమ్, నంబర్ ఆఫ్ మంత్స్ అనేసి హెడ్డింగ్ పెట్టాను. నంబర్ ఆఫ్ మంత్స్ అనే అలియాజ్ నేమ్. సో ఫ్రమ్ ఏ టేబుల్, బ్యాచెస్, వేర్ ఎండ్ డేట్ ఈస్ నాట్ నల్. నల్ ఉండకూడదు, ఎందుకంటే నల్ ఉంటే బ్యాచ్ కంప్లీట్ అవ్వనట్టు. ఎవరికైతే నాట్ నల్ ఉంటుందో వాళ్ళు
ఎన్ని మంత్స్ ఇక్కడ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయడానికి మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఎండ్ డేట్లోంచి స్టార్టింగ్ డేట్ని తీసేస్తే మనకి నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది వస్తుంది. జాన్లోంచి ఇక్కడ జాన్ జాయిన్ అయ్యాడు, ఫెబ్ ఎండ్ అయ్యింది. ఫెబ్లోంచి జాన్ని తీసేస్తే 1 మంత్ అనేది డిస్ప్లే అయ్యింది. అతడు ఈ ఇన్స్టిట్యూట్లో ఎన్ని రోజులు స్టే చేశాడు అనేది తెలుసుకోవడం కోసం మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఒక పేషెంట్ జాయిన్ అయ్యాడు, కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు హాస్పిటల్లో అతడు ఎన్ని రోజులు ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్ డిశ్చార్జ్ అయిన డేటు జాయిన్ అయిన డేటు రాస్తే మనకి ఎన్ని మంత్స్ ఇక్కడ ఉన్నాడో మనము ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మంత్స్ అండర్ స్కోర్ బిట్వీన్ అనే ఫంక్షన్ ద్వారా అతడు ఎన్ని మంత్స్ ఇక్కడ స్టే చేశాడు అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లాస్ట్ అండర్ స్కోర్ డే అనే ఫంక్షన్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్ చూడండి. సిస్ డేట్ లాస్ట్ అండర్ స్కోర్ డే సిస్ డేట్ ఈ మంత్లో చివరి రోజు ఏంటి అని అడిగాను. మనకి ప్రజెంట్ డేటు నవంబర్లో లాస్ట్ డే వచ్చి 30 వచ్చింది. సో మనము ప్రజెంట్ ఉన్న మంత్లో చివరి రోజు ఏంటి అని తెలుసుకోవడం కోసం లాస్ట్ అండర్ స్కోర్ డే అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. లాస్ట్ అండర్ స్కోర్ డే అనే ఫంక్షన్ ద్వారా మనము సిస్టమ్ డేట్లోంచి చివరి రోజు ఏ రోజో డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ విధంగా మనము చివరి రోజు ఏంటో తెలుసుకోవచ్చు. ఇక్కడ నాకు బ్యాచెస్ అనే టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అన్న ఈ విధంగా బ్యాచెస్ టేబుల్ని డిస్ప్లే చేసుకున్నాను. ఇక్కడ అతడు స్టార్టింగ్ డేట్ ఉంది. డ్యూ అమౌంట్ ఎప్పుడు పే చేస్తావు అంటే ఈ నెల అయిపోయిన 5 రోజులకి నేను పే చేస్తాను అన్నాడు. అప్పుడు డ్యూ డేట్ని నేను రికార్డ్ చేయాలి. అప్పుడు ఎలా రాస్తామో చూడండి. సెలెక్ట్ బ్యాచ్ కోడ్ కామా కోర్స్ కోడ్ ఏ డేటు స్టార్టింగ్ డేట్ లాస్ట్ అండర్ స్కోర్ డే ఏ డేట్లో ఎస్టీ డేట్. సో దానికి ఎన్ని రోజులు 5 days కలపాలి. దానికి డ్యూ డేట్ అనేసి అలియాజ్ నేమ్ ప్రొవైడ్ చేసా. ఫ్రమ్ ఏ టేబుల్ బ్యాచెస్ ఇక్కడ ఎంటర్ అన్న అతడు జాన్యువరి ఆ మంత్లో లాస్ట్ డేట్కి 5 daysని యాడ్ చేసి డిస్ప్లే చేసింది. లాస్ట్ అండర్ స్కోర్ డే అనే ఫంక్షన్ ద్వారా మనము ఆ మంత్లో లాస్ట్ డేట్ని తీసుకుని దానికి 5 daysని యాడ్ చేయడం జరిగింది. సో లాస్ట్ అండర్ స్కోర్ డే ద్వారా మనము ఈ విధంగా డ్యూ డేట్స్ని యాడ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే నెక్స్ట్ అండర్ స్కోర్ డే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున మీరు జాయిన్ అయ్యారు. ఫీజు ఎప్పుడు పే చేస్తారు అంటే మండే పే చేస్తాను అన్నారు. మండే డేటు నోట్ చేసుకోవాలి. సెలెక్ట్. సో
ప్రజెంట్ డేటు నోట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అండర్ స్కోర్ డే సిస్ డేట్కి మనము మండేని యాడ్ చేయాలి. ఫ్రమ్ ఏ టేబుల్ డ్యూయల్ ఎంటర్. మీరు ఈరోజు జాయిన్ అయ్యారు. ఎప్పుడు డ్యూ 18వ తారీఖు అంటే మండే పే చేస్తానన్నారు. మండే మీకు ఏ డేట్ వచ్చింది? 18th. ఈ విధంగా ఒక 7 డేస్ని నెక్స్ట్ అండర్ స్కోర్ డే ద్వారా యాడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫ్రైడే, మరలా ఫ్రైడే అని ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రైడే డేట్ని నోటు చేస్తుంది. నెక్స్ట్ అండర్ స్కోర్ డే అనే ఫంక్షన్ ద్వారా 1 వీక్ని మనము యాడ్ చేయవచ్చు. సో ఈ విధంగా ఒక వారం రోజుల్ని మనము యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే టు అండర్ స్కోర్ క్యార్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ టు అండర్ స్కోర్ క్యార్ అనే ఫంక్షన్ని దేనికి యూస్ చేస్తాము అంటే మనకి నచ్చిన ఫార్మాట్లోకి డేట్ని కన్వర్ట్ చేయడం కోసం మనము టు అండర్ స్కోర్ క్యార్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్ అన్న ఇక్కడ మనకి డేట్ ఫార్మాట్ ఎలా వచ్చింది? 15th November 24 అనేసి వచ్చింది. నాకు ఇలా కావాలి. సెలెక్ట్ టు అండర్ స్కోర్ క్యార్ సిస్ డేట్ని నాకు ఎలా కావాలి? ఫస్ట్ మంత్, తర్వాత ఇయర్, తర్వాత డే, ఈ ఫార్మాట్లో కావాలి. డ్యూయల్ ఎంటర్. ఇక్కడ వచ్చింది చూడండి. 11th month 24 డే. సో 24 ఇయర్, 15th డే. సో ఈ విధంగా మనకి డేట్ని ఒక ఫార్మాట్లోంచి అనదర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం కోసం టు అండర్ స్కోర్ క్యార్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. చూడండి ఇంకో ఎగ్జాంపుల్. టు అండర్ స్కోర్ క్యార్ సిస్ డేట్ కామా వై 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 ఇయర్ని 4 ఫార్మాట్స్ డిడి మంత్ అని ఇచ్చాను. ఫ్రమ్ డ్యూయల్ అన్న మనకి 2024 15th డేట్. ఇక్కడ కామా పెట్టి మంత్ ఇచ్చాను. మనకి నచ్చిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయవచ్చు. సిస్ డేట్ దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే డే స్లాష్ మంత్ స్లాష్ ఇయర్ అని ఇచ్చాను. ఫ్రమ్ డ్యూయల్ ఎంటర్ ఫ్రైడే నవంబర్ 2024 అనేసి వచ్చింది. అదే విధంగా టు అండర్ స్కోర్ క్యార్ సిస్ డేట్ టు అండర్ స్కోర్ క్యార్ సిస్ డేట్ దీన్ని ఎలా మార్చాలి? డిడి మంత్ వైవైవై ఈ ఫార్మాట్లో కావాలి. ఫ్రమ్ డ్యూయల్ అన్న అదే ఫార్మాట్లో వచ్చింది. అదే విధంగా సెలెక్ట్ టు అండర్ స్కోర్ క్యార్. సో ఇక్కడ సిస్ డేట్ కామా ఎలా కావాలి? డిడి మంత్ వైవైవై స్పేస్ అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఫ్రమ్ డ్యూయల్ అన్న ఇక్కడ డేటు అండ్ టైంని నాకు నచ్చిన ఫార్మాట్లో డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా 24 అవర్స్ ఫార్మాట్ కావాలి. HH24 అన్న ఇక్కడ 9ని 21 కింద రిప్రజెంట్ అనేది చేసింది. అవర్స్ 24 ఫార్మాట్, మినిట్స్ సెకండ్స్ నాకు అలా వద్దు. ఓన్లీ
టైం మాత్రమే కావాలి. టు అండర్ స్కోర్ క్యార్ సిస్ డెడ్. సో ఇక్కడ అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఫ్రమ్ డ్యూయల్ అన్న ఇక్కడ 9:04 అనేసి డిస్ప్లే చేసింది. ఈ విధంగా టు అండర్ స్కోర్ క్యార్ అనే ఫంక్షన్ ద్వారా మనకి నచ్చిన ఫార్మాట్లోకి డేట్ని కన్వర్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.